నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తన తండ్రి అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామంటూ ముస్తఫా ఖమేనీ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, కమ్యూనిక్ ఇచ్చారు. సరే, ఆయన ఉన్నారా లేదా అనే దాని మీద స్పష్టత ఇంకా రాకపోయినప్పటికీ ఆయన పేరుతో అయితే రిలీజ్ ఇచ్చింది. దెబ్బకు దెబ్బ, అలాగే రక్తపాతానికి రక్తపాతమే సమాధానం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. దీంతోపాటు ఏంటంటే హార్మూజ్ క్రైసిస్ అది ఇంకా మళ్ళీ ముదురుతోందా, అండ్ రివెంజ్ టార్గెట్స్గా మొత్తం 13 మంది ఫారిన్ లీడర్స్ని ఇరాన్ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఆయనైతే ఉన్నాడో లేదో తెలియదు, బట్ ఆయన పేరుతో ప్రకటన వచ్చింది. రక్తానికి రక్తం, అండ్ మా సుప్రీం లీడర్ని చంపారు కదా, అంతకు తగ్గ ప్రతీకారం మేము తీర్చుకుంటాం, దానికి తగ్గట్టే 13 మంది జాబితా కూడా రిలీజ్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది సార్ ఇది? ఇరాన్లో ఇప్పుడు ఒక ఇంటర్నల్ గొడవ నడుస్తుంది. మొన్న సుప్రీం లీడర్ ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ మీద దాడి చేశారు. వాళ్ళ ప్రెసిడెంట్ పెస్కేషియన్ మీద దాడి చేశారు. ఆయన సెక్యూరిటీని పక్కన గుంజి తీసుకొని వాళ్ళని కొట్టారు పబ్లిక్. ఆయన కొట్టలేదు అనుకోండి. దాని తర్వాత అరాచీ మీద దాడి చేశారు రాళ్లతోనే, అబ్బాస్ అరాచీ మీద. వీళ్ళందరూ అమెరికాతో ఉన్నారు, అమెరికాతో కలిసి మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? మన సుప్రీం లీడర్ని చంపిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీని చంపిన తర్వాత, దాంతో 40 కమాండర్లను చంపినప్పుడు వీళ్ళు ఎందుకు చర్చలు నడిపిస్తున్నారని ఈ పబ్లిక్, ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఐఆర్జీసీ వైపు నుంచి ఉన్నవాళ్ళే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్లో ఒకవైపు ఐఆర్జీసీ, మనం ఇది మాట్లాడాం కూడా మొన్న కూడా, 1/3 మోర్ దెన్ హాఫ్ వాళ్ళు ఉన్నారు. మిగతా హాఫ్లో హాఫ్ ఈ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరు? అరాచీ, గాలిబాఫ్, పెస్కేషియన్ వీళ్ళు. ఇంకొక హాఫ్ ముల్లాలు ఉన్నారు, రిలీజియస్ లీడర్స్. ఓకే. ఒక టైంలో అయతొల్లా ఖొమేనీ ఉన్నప్పుడు, ఈవెన్ ఖమనీ ఉన్నప్పుడు ఈ రిలీజియస్ లీడర్స్కి ఆల్మోస్ట్ హాఫ్ స్ట్రెంగ్త్ ఉండే, ఇరాన్ మీద పట్టు వాళ్ళది ఉండే. కానీ ఖొమేనీ తర్వాత ఖమనీ వచ్చినప్పుడు కూడా, ఖొమేనీ కన్నా చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఖొమేనీ 10 సంవత్సరాలే ఉన్నారు. హీ రూల్ ఫర్ 36 years, 1989 నుంచి 2026 దాకా. తో ఆయన అబ్సల్యూట్ ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేశారు ఖమనీ. ఈ ఖొమేనీ టైంలోనే ఐఆర్జీసీ సెటప్ చేశారు. కానీ దానికి మసిల్ ఇచ్చి, దానికి పవర్ ఇచ్చి, దానికి ఆయుధాలు ఇచ్చి, దానికి డబ్బులు ఇచ్చి చెప్పించింది అంతా ఖమనీ. అప్పుడు ఆయన చెప్పిన మాట వాళ్ళు వింటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సుప్రీం లీడర్ కనిపించట్లేదు. ఒకటి, ఇప్పుడున్న సుప్రీం లీడర్ ఆయన ఎక్కడున్నాడో తెలియదు. సో ప్రాబ్లంతో ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకోవాలంటే ఎవరు డిసిషన్ తీసుకుంటారు, అదొక పెద్ద ప్రాబ్లం. మీరు చెప్పారు చూడండి, స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, అది నిజమా కాదా మనకు తెలియదు. మిగతా దాంట్లో టీవీ ముందు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఈయన ఏ పరిస్థితులు ఉన్నాడో మనకు తెలియదు. చనిపోయిందా, కాళ్ళు లేవా, చేతులు లేవా, తల లేవా, ఇది లేదు మనకి. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బతికుండి మాట్లాడలేని పరిస్థితి ఉండదు. మీరు వాయిస్ అని ఇవ్వచ్చు కదా, మీరంతా గాయపడినా కానీ మీరు మాట్లాడవచ్చు కదా. వాయిస్ మీరు టీవీలో పెట్టక్కర్లేదు, మీరు వీడియోలో రాక్కర్లేదు, అది చేయట్లేదు. సో అక్కడున్న పబ్లిక్కి, అక్కడున్న ప్రజలకి డౌట్ ఏంటంటే ఈయన ఉన్నాడా లేదా. అప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి వాళ్ళకి తెలిసిపోయింది, ఇది కొన్ని రోజులు ఎక్కువ అయితే ఈయన రేపు చనిపోయిందని తెలియంగానే అక్కడున్న మోడరేట్స్ అంటే పొలిటీషియన్స్ కానీ మిగతా ఈ రోడ్డు మీద వచ్చి గొడవ చేసిన వాళ్ళు జనవరిలో వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక టెలివిజన్ షోలో ఒక ఇరానియన్ ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తుంటారు అల్ జజీరాలో, ఆయన్ని ప్రశ్నించారు, మీరు ఇట్లా అమెరికాకి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నారండి, అది ఏంటని అడిగారు. ఆయన అన్నారు, దాంట్లో తప్పేముంది, ఇది మా పిలుపు, ఎప్పటి నుంచో ఉన్న పిలుపు ఇది, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇప్పుడు డెత్ టు ట్రంప్ కూడా బ్యానర్లు కూడా పెట్టారు ఆ రోజు ప్రొసెషన్ టైంలో, వీ విల్ కిల్ యూ ట్రంప్ అని చెప్పి. అది ఎందుకు అని అడిగితే ఆయన ఏమంటున్నారు, మీరు మా మీద చేశారు కదా అత్యాచారం, మా మీద బాంబింగ్ చేశారు కదా, గాజాలో చేశారు కదా, లెబనాన్లో చేశారు కదా, ఇది వాళ్ళ లాజిక్. సో మేము డెఫినెట్గా తిప్పి కొడతాం మిమ్మల్ని, మీ మీద దాడి చేస్తాం మేము. కానీ అమెరికా మీద ఎప్పుడు దాడి చేయరు వీళ్ళు. మీరు చూసుంటారు, అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తారు. అక్కడ కువైట్లో ఉన్నది, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ కానివ్వండి, సౌదీ అరేబియా, ఒమాన్, ఖత్తర్, యుఏఈ, ఇక్కడ ఉన్న బేస్ల మీద దాడి చేస్తారు, ఇరాక్ దేశాల మీద. ఓకే, దాంట్లో ఇప్పుడు సౌదీ మీద ఏం చేయట్లేదు వాళ్ళు, కొన్ని రోజుల నుంచి సౌదీ అరేబియాని ముట్టట్లేదు.
నిన్న ఖతార్ మీద కొట్టారు. ఆలోచించండి, వాళ్ళతో చర్చలు నడుపుతున్న ఖతార్ మీద దాడి చేశారు. అంటే మీకు అప్పుడు అర్థమైపోతుంది కంట్రోల్ లేదనేది. అంటే ఖతార్ మీద దాడి చేసింది ఐఆర్జీసీ. ఈ పెజెష్కియానికి కానీ గాలిబాఫ్ కానీ లేకపోతే ఏం చేయలేరు వాళ్ళు. అరాక్సీ కానీ ఏమి చేయలేని నిస్సాస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ షిప్ కూడా దానికన్నా 2 రోజుల ముందు షిప్ ఎల్పిజి ట్యాంకర్ని కొట్టారు ఖతార్ది. అంటే వాళ్ళకి తెలియకుండా కొడతారా? సో వీళ్ళేమంటారు, మాకు తెలియదు, ఎవడో అక్కడి నుంచి కూర్చొని కొడుతున్నా. అంటే ఇదే చిన్న పిల్లల ఆట అనేది. ఒక మిసైల్ తీసుకొని కొట్టడం ఒక షిప్ మీద అంటది. అది కమాండ్ అండ్ కంట్రోల్ కాదు కదా. ఏ యూనిఫార్మ్డ్ ఫోర్స్లో అయినా, అది పారామిలిటరీ ఉండొచ్చు, మిలిటరీ ఉండొచ్చు, పోలీస్ ఫోర్స్ ఉండొచ్చు, ఒక కమాండ్ పైనుంచి వస్తే అది పాటించాల్సిందే. మీరు చూసుంటారా, మనలాగా మిగతా ప్లేసెస్ లాగా ఎందుకు అని ఎప్పుడు అడగరు, ఎందుకు చేయాలి నేను అని అడగరు. పోలీసు వాళ్ళకి ఒక ఆర్డర్ ఇస్తే ఫాలో చేయాల్సిందే. అది మీ డీజీ ఇస్తారు, మీరు ఫాలో చేయాల్సిందే. తప్పో కరెక్టో కాదో, అది లాజిక్ కాదో, ఎథిక్స్ అది చేసి చూడకూడదు. అక్కడ లాజిక్కే ఉండదు, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ అంతే. సేమ్ ఆర్మీ కూడా దానికోసం మీరు చూసుంటారు. ముందు ఇప్పుడు అది అప్లికబుల్ కాదనుకోండి, ముందు అంటుండే 7th క్లాస్ వాళ్ళు ఫెయిల్ని ఎందుకు తీసుకుంటారు ఆర్మీలో జవాన్గా అంటే, ఇప్పుడు కాదు ముందు. ఎందుకంటే ఒక పిహెచ్డీ అని తీసుకుని ఉంటే వాడు ముందు ఒక సోల్జర్ నిలబడి ఉన్నాడు, ఆర్మీ వాళ్ళ ఎనిమీ వాడు. అరే వాడిని కాల్ చంపేశారంటే వాడు అంటాడు, అరే వాడి దగ్గర తుపాకీ లేదు, వాడు పాప నిలబడి ఉన్నాడు, వాడు హ్యూమన్ రైట్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడులోపు వాడు ఈయన్ని కొట్టేస్తాడు. అది కాకుండా మీరు 7th క్లాస్ ఫెయిల్ని తీసుకెళ్తే వాడు ఫైర్ అంటే ఫైర్ చేసేస్తాడు, అడగడు ఎందుకు ఏంటి అనేది. వాడు ట్రైనింగ్ అది అన్నమాట. ఇది ప్రాబ్లం అనమాట. సో ఐఆర్జీసీలో ఇప్పుడు ఈ స్ప్లిట్ జరుగుతుంది చూడండి. ఐఆర్జీసీలో తెహరాన్లో ఉన్న వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఖతార్ షిప్ మీద దాడి చేయడం ఏంటి అర్థం కాదు. మీరు ఏదో యుఎస్ షిప్ వెళ్తున్నప్పుడు లేకుంటే ఏదో యూరోపియన్ షిప్ వెళ్తున్నప్పుడు కొడితే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇంకో షిప్ మీద కొట్టారు, మన ఇండియన్స్ 10 మంది ఉన్నారు దాంట్లో, ఒకరికి అనిపించట్లేదు ఇప్పుడు. అది సిప్రియోట్ అంటే సైప్రస్ వాళ్ళది. ఓకే, దానికన్నా ముందు దానికి ఒక ఇండియన్ పేరు ఉండే, అది ఇంకోటి, అది ఇంకా పెద్ద గేమ్ నడుస్తుంది అక్కడ. ఇరాన్ కోపం ఏంటంటే, ఇరాన్ ఐఆర్జీసీ లీడర్స్ వీళ్ళందరూ ఎక్కడంటే కెషమ్ ఐలాండ్ చెప్పి ఒక ఐలాండ్ ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరే. అది పర్షియన్ గల్ఫ్లో అన్నిటికంటే పెద్ద ఐలాండ్. అది ఇట్లా లాంగ్ ఐలాండ్, ఇట్లా ఒక సాసేజ్ లాగా ఉంటుంది అది. సో ఆ ఐలాండ్ మీదే వీళ్ళ మొత్తం బేస్ అక్కడ ఉంది. లాస్ట్ 4 రోజుల నుంచి అమెరికా అక్కడే దాడి చేస్తున్నారు. కషమ్ ఐలాండ్ మీద కొట్టుతున్నారు వాళ్ళు. ముందు 80 సైట్లు కొట్టారన్నారు వాళ్ళు, ఇప్పుడు నిన్న 120 అంటున్నారు. ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మెయిన్ తెహరాన్ మీదనో, ఇస్ఫహాన్ మీదనో, ఫర్దో మీదనో చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ దిస్. అప్పుడు మీకు అర్థమైపోతుంది దీని గేమ్ ప్లాన్ అయినా. గేమ్ ప్లాన్ ఏం లేదు. గేమ్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ సింపుల్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్గా ఉంచుకోవడం ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రయారిటీ. యురేనియం తర్వాత చూసుకుందాం, మిసైల్ తర్వాత చూసుకుందాం, రెజ్యూమ్ చేంజ్ తర్వాత చూసుకుందాం, ముందు ఇది ఓపెన్ పెట్టాలి. ట్రేడ్ ఆగిపోతుంది కదా. దాంతోపాటు మీరు శాంక్షన్ పెట్టారు ఇరాన్ మీద అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆయిల్ అమ్మలేకపోతారు, మిగతా దేశాల ఆయిల్ బయటకు పోతుంది. సౌదీ అరేబియా ఆయిల్ వెళ్తుంది, ఖతార్ గ్యాస్ వెళ్తుంది, కువైత్ నుంచి ఆయిల్ వెళ్తుంది, బహ్రెయిన్ నుంచి ఆయిల్ వెళ్తుంది. వీళ్ళు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. 17th నుంచి బ్యాన్ ఆల్రెడీ పెట్టేశారు, శాంక్షన్స్ పెట్టారు. ఎవరెవరు కొంటారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ పెట్టారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం. సో వీళ్ళేం కాన్సన్ట్రేట్, ఇది ఒక స్ట్రాటజీ అమెరికా మార్చుకున్నారు లాస్ట్ ఒక 4-5 రోజుల్లో. ఎందుకంటే ఒకటి ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం వచ్చిందంటే ఆయన మీద కూడా ఒక సుపారీ పెట్టేసారు వీళ్ళు. ఆయన కూడా తీసేయాలి, నెట్న్యాహుని తీసేయాలి, చంపేశారు కదా అని చెప్పి ట్రంప్ తలకు వెలకట్టిన ఇరాన్. అదే. సో దానికోసం ఇప్పుడు ట్రంప్కి అది అడిషనల్ కోపం ఒకటి. అరే వీడు నా మీద చేస్తాడా, వీడు నెట్న్యాహు మీద చేస్తే నాకు ప్రాబ్లం లేదు, లేకుంటే ఇంకోని మీద చేస్తే నాకు ప్రాబ్లం లేదు, నా మీద నన్ను కొడతా అంటారు. అచ్చా నేను చూసుకుంటాలే. పర్సనల్ ఒక ఇదైపోయింది ఆయనకు, పర్సనల్ ఒక ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇది చేసే ఉండాలి, ఎట్లా వీళ్ళని ఫినిష్ చేద్దామని చెప్పి. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఉన్న వీళ్ళ మొత్తం బ్యాటరీస్ అంటారు దీన్ని, అంటే వీళ్ళ మిసైల్ బ్యాటరీస్ ఉంటుంది, చిన్న చిన్న బోట్లు ఉంటాయి, మస్కిటో బోట్స్ అంటారు. అది చిన్న బోట్లు 4-3 ఉండొచ్చు దాంట్లో అంతే. అది కాకుండా వీళ్ళది మిసైల్ యూనిట్స్ ఉంటుంది, వీళ్ళ డ్రోన్ యూనిట్స్ ఉంటుంది, అదంతా లోపల దాచిపెడతారు వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చూస్తే మీరు అది ఒక ఏదో శాండ్ కాదు, ఇట్స్ అ వెరీ రాకీ థింగ్. యూజువలీ మనం ఎప్పుడైనా సీ దగ్గర వెళ్ళినప్పుడు ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుంది, ఇది మౌంటైన్ లాగా ఉంటుంది. ఇది ఆ మౌంటైన్ లోపల వీళ్ళు దాచుకుంటారు. వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి ఫైర్ చేసి మళ్ళీ లోపల దూరిపోతారు. అంటే బహుశా టనల్ కూడా కట్టేసుకుంటారు, ఎలుకలు కలుగులో దూరిపోయినట్టు అంతే. అక్కడ టనల్ కూడా కట్టుంటారు బహుశా దాని లోపల వీళ్ళు. సో ఇప్పుడు అమెరికా దాని మీద దాడి చేస్తున్నారు. దే ఆర్ కంటిన్యూస్లీ హిట్టింగ్ సో దాట్ ఇరాన్ అక్కడి నుంచి ఏం ఫైర్ చేయని కెపాసిటీలో ఉండకూడదు అని చెప్పి.
అంటే అమెరికా కూడా ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద ఇమేజెస్ అండి. ఆ శాటిలైట్ ఉంది కదా, ఇమేజరీ వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి ఎవడు ఫైర్ చేస్తే వాళ్ళకి తెలుసు చాలా క్లియర్గా. ఇజ్రాయెల్ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్, వాడు కూడా ఇస్తారు, ఇంటెలిజెన్స్ ఇస్తారు వాళ్ళు. బేసిక్లీ అమెరికా ఏం చేస్తున్నంటే డీగ్రేడేషన్ అంటారు వాసుదేవన్ గారు. అంటే మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కాదు, డిగ్రేడ్ చేయాలి. అంటే వాడు కెపాసిటీ లేకుండా చేయాలి. వాళ్ళ కాలు చేతులు రోజు రోజుకి కెపాసిటీ తగ్గించుకుంటే వాళ్ళ కాలు చేతులు కోసేసి పెట్టేసి వాడు ఏం చేయలేడు కదా, అది సంగతి వీళ్ళది. అదే చేస్తున్నారు. సో ఫస్ట్ డే 80, నెక్స్ట్ డే 160, ఇప్పుడు రేపు 200 కావచ్చు. కన్సిస్టెంట్గా కొట్టి స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద కంప్లీట్ వీళ్ళ కంట్రోల్ లేకుండా చేయాలి. అది చేస్తే అమెరికాకు యుద్ధం గెలిచినట్లు అయిపోయింది. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ నుంచి మీరు షిప్ మీద కొట్టలేరు. మెయిన్ ల్యాండ్ నుంచి మీరు ఖత్తర్ మీద కొట్టచ్చు, మీరు దుబాయ్ యుఏఈ మీద కొట్టచ్చు, మీరు సౌదీ అరేబియా మీద కొట్టచ్చు, ఒమాన్ మీద, ఈవెన్ జార్డన్ మీద కొట్టారు వీళ్ళు. వాళ్ళు అదంతా చేయొచ్చు మీరు. కానీ మీరు షిప్ మూవింగ్ ఆబ్జెక్ట్, షిప్ ఎప్పుడు ఒక చోట్ల ఉండదు, అది ఇట్లా మూవ్ అవుతూనే ఉంటుంది. దాని మీద దాడి చేయడానికి మీరు దగ్గర ఉండాలి. ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గర ఉండి మీకు విజువల్ సైట్ ఉంటేనే మీరు కొట్టచ్చు దాన్ని. ఓకే, షిప్ అంతా ఫాస్ట్గా మూవ్ కాదు, పెద్ద షిప్స్ చాలా స్లోగా వెళ్తుంటాయి. సో మీరు అక్కడ కూర్చొని ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూర్చొని ఫైర్ చేస్తున్నాయి. ఆ కెపాసిటీ తీసేశారనుకోండి, ఫైర్ చేసేటోడు లేడు, లాంచ్ ప్యాడ్స్ లేదు, మిసైల్ లేదు, మస్కిటో బోట్స్ లేవు. సో దే కాంట్ డూ ఎనీథింగ్. అది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మిలిటరీ స్ట్రాటజీ మార్చారు, యుఎస్ సెంట్కామ్ మార్చారు సార్. ఇంకోటి మీరు చూసుంటారు, మొన్న జరిగిన ఒక దాడిలో మనం బహుశా మాట్లాడామనుకుంటా. మొన్న జరిగిన ఒక దాడిని యుఎస్ డినై చేశారు, మేము చేయలేదన్నారు. అరే మళ్ళీ మీరు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? వాళ్ళు నేటోలో వచ్చారా చేయడానికి? లేదు. మళ్ళీ ఎవరు కొడుతున్నారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకటి ఉంది, సెంట్కామ్ వాళ్ళు చేయగానే చెప్పేస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒక ట్వీట్ పెట్టేస్తారు, పెట్టేస్తారు. ఎక్స్లో మేము ఇన్ని బాంబింగ్ చేస్తాం, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా ఇన్ని సైట్స్ కొట్టామని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేస్తారు. వాళ్ళు ఇది చేయలేదు. వాళ్ళు అన్నారు మాకు తెలియదు ఎవరు కొట్టారని. అంటే ఏం జరిగిందంటే కువైత్ అండ్ బహ్రెయిన్ చాలా వీళ్ళ మీద కొట్టి వాళ్ళు చిన్న దేశాలు. దే ఆర్ నాట్ లైక్ ఖత్తర్ కూడా అంత పెద్దది కాదనుకోండి, కానీ కంపేర్ టు కువైత్ అండ్ బహ్రెయిన్ వాళ్ళు కొంచెం పెద్దదే. సౌదీ అరేబియా చాలా పెద్ద దేశం సైజ్ వైజ్. సో ఇరాక్ కూడా నార్మల్ సైజ్ కన్నా పెద్ద దేశం. వీళ్ళిద్దరికీ చిరాకు వచ్చేసి లాస్ట్లో వీళ్ళు కొట్టేయాలని చెప్పి కొట్టేశారు. వీళ్ళు వచ్చి వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని యూజ్ చేశారు ఫస్ట్ టైం. కానీ ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. కువైత్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బహ్రెయిన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇరాన్ కూడా తెలుసు. కానీ గల్ఫ్ దేశాలు మా మీద కొట్టారంటే వాళ్ళకి ఇన్సల్ట్, ఇరాన్కి అది అవమానం కదా, రియల్ అవమానం. ఎందుకంటే నేను అనుకున్నా నేనే రాజు అనుకుని ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకోటి వచ్చి నా మీద బాంబు వేస్తాడా? యుఎస్ వేస్తే అర్థం చేసుకోవచ్చు, ఇజ్రాయెల్ చేస్తే అర్థం చేసుకోవచ్చు, వీడు నన్ను కొడుతున్నాడు వచ్చి, చిన్న పోరోడు వీడు అనుకున్నారు వీళ్ళు. అది ఇరాన్కి ఒక పెద్ద ఇన్సల్ట్ లాగా అయిపోయింది. సో అమెరికా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. మీకు గుర్తుంటుంది 2023 కన్నా ముందు కూడా సౌదీ అరేబియాతో వీళ్ళ గొడవ ఉండే ఇరాన్కి. సౌదీ అరేబియా హూతీల మీద దాడి చేశారు, హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేశారు. ఇది ఎంత మొదలై చాలా ముందు. అప్పుడు వాళ్ళకి పాత ఒక ఎనిమిటీ ఉంది ఒకటి వీళ్ళ నడిమిట్లో, ఇరాన్ అండ్ సౌదీ. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకొని మేము మీ మీద దాడి చేయం, మీరు మా మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో దానికోసం సౌదీ అరేబియాని ఇప్పుడు కూడా ముందు దాడి చేశారు అరామ్కో మీద అంతా యుద్ధం మొదలైనప్పుడు, కానీ ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు. ఓకే, లేకుంటే పేమెంట్ ఏదైనా వచ్చి ఉంటుంది, హఫ్తా వచ్చి ఉంటుంది, మమ్మల్ని ముట్టకండి మీరు చెప్పేసి. కానీ వీళ్ళు షియాలు, వాళ్ళు సున్నీలు. దట్ ఇస్ అనదర్ ప్రాబ్లం. ఇరాన్ షియాలు కదా, షియాలు అండ్ సౌదీ సున్నీ. ఇన్ఫ్యాక్ట్ మీకు గొడవ మీకు గుర్తుంటుంది, హజ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 సంవత్సరాల ముందు, 5-6 సంవత్సరాల ముందు కోవిడ్ ముందు ఇరానియన్ పెలిగ్రిమ్స్ని బ్యాన్ చేశారు హజ్ నుంచి. వాళ్ళు అక్కడ వచ్చి పెద్ద గొడవ చేశారని చెప్పేసి ఇరానియన్ పెలిగ్రిమ్స్ రాకూడదని చెప్పి 2 సంవత్సరాలు వీళ్ళు బ్యాన్ చేసి పడేశారు. ఇప్పుడు లేదు కదా సౌదీ అరేబియా. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు బ్యాన్ పాకిస్తాన్ మీద ఉంది. వాళ్ళంతా బిచ్చోళ్ళు పంపిస్తున్నారని చెప్పేసి బిచ్చమడుకోవడానికి వస్తున్నారని చెప్పి వాళ్ళని బ్యాన్ చేసేసారు ఇప్పుడు. కానీ అన్న సీరియస్ నోట్, ఎస్ ఇప్పుడు జరుగుతుందని అంటే వాసుదేవన్ గారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద పట్టే వరకు ఉందని ఇది మెయిన్. ఇది న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది ఇప్పుడు. ఇది ఒక్కసారి ఇరాన్ దీని మీద కొట్టారనుకోండి, ఇరాన్ మీద శాంక్షన్ పెట్టారు, ఇరాన్ ఆయిల్ అమ్మలేరంటే ఇరాన్ విల్ బి ఫినిష్డ్. మీరేం చేయక్కర్లేదు. దాని తర్వాత కప్ప చల్లనీళ్ళు వేసి వేడి చేస్తున్నట్లు అయిపోతుంది లాస్ట్లో. కప్పకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. అదే సిచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు. అది ముందుకెళ్తూ ఇంకా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి కొంత పై చేయించి వాళ్ళతో మేము చర్చలు నడిపిస్తున్నాను చూపించడానికి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేకుంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు నోబడి అయిపోతారు అక్కడ. అంతే కదండి.
ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మీకు గుర్తుంటే, కావాలంటే ఒకరోజు ఆ ఫ్యూనరల్ టైంలో కొట్టేస్తే అందరు పోతారు ఒక షాట్లో, మళ్ళీ వాడిని చంపేస్తే మళ్ళీ నేను ఎవరితో మాట్లాడాలి నన్ను మాట్లాడడానికి కూడా ఉండాలి ఉండాలి కదా అని చెప్పేసి దానికన్నా. సో ఇప్పుడు ప్రెసెంట్లీ హార్డ్ లైనర్స్ ఆర్ ఇన్ చార్జ్. ఈ హార్డ్ లైనర్స్ని కొట్టడం చాలా ఈజీ ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే లాజిక్ ఉంది. వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాడు పీస్ఫుల్ పర్పస్కి రావట్లేదు, వాడిని ఫినిష్ చేసేసారు. ఇది వాళ్ళ లాజిక్ ఉంటుంది అనమాట. ఇదే జరుగుతుంది. అని మీరు చెప్పారు 13 పేర్లు ఇచ్చారు లిస్టు, వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదులే, కానీ ఇరానియన్ పేపర్లో రావాలంటే ఎవరో వాళ్ళు అన్అఫీషియల్గా ఇచ్చి ఉంటారు ఇదే లిస్ట్ అని. దాంట్లో జార్జియా మెలోనీ కూడా ఉంది. ఆమె పాప ఏం చేసింది అర్థం కావట్లేదు. ఆవిడ ఏం చేసింది? ఇటలీ, ఈవెన్ జర్మనీ అండ్ యూకే ఏం చేశారు? వీళ్ళ బేసెస్ ప్రొవైడ్ చేశారు టేక్ ఆఫ్ చేయడానికి ప్లేన్లు. అది బహుశా ఒక రీజన్ ఉండొచ్చు. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పీట్ హెస్గెత్ పేరు ఉంది, ఓకే, వాళ్ళ సెంట్కామ్ చీఫ్ పేరు ఉంది, వీళ్ళందరి పేరు తీసుకొచ్చారు, సెక్రటరీ అందరినీ. సో ఇరాన్ ఇప్పుడు ఇచ్చిన పిలుపుకి అమెరికాకు ఒక ఎక్స్క్యూజ్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ యుద్ధం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా యుద్ధానికి ట్రంప్ వెళ్ళలేరు. దానికోసం ఆయన ఏం చెప్పిండు, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పారు. గుర్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏంటంటే, మాకు 3 నెలలు టైం ఉంది ఎప్పుడు ఒక యుద్ధం మొదలైతే అప్రూవల్ తీసుకోవడానికి కాంగ్రెస్ దగ్గర నుంచి. మేము 40 రోజులు ఆపేసాం కదా, దాని తర్వాత మేము సీజ్ ఫైర్ పెట్టాం, ఇప్పుడు సీజ్ ఫైర్ తీసేసాం, అప్పుడు మాకు ఇంకా నెల పాటు ఇంకా ఎక్కువ ఉంది, అప్పుడు మేము వీళ్ళని కొడుతూనే ఉంటాం. అదే జరుగుతుంది ఇప్పుడు. సో పర్మిషన్ అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, కమర్షియల్ షిప్స్ మీద దాడి చేయడం అనేది, ఆ కమర్షియల్ షిప్స్ ఓనర్స్ కూడా చాలామంది అమెరికన్స్ ఉన్నారు దాంట్లో, ఇండైరెక్ట్గా యూరోపియన్స్ ఉన్నారు, వాళ్ళ బిజినెస్ పోతుంది. అమెరికాలో మళ్ళీ రేట్లు పెరిగినాయి ఆయిల్ది. ఇంటర్నేషనల్లీ కూడా 69కి వచ్చిన డాలర్ బ్యారెల్కి వచ్చింది, ఇప్పుడు 78 దాకా వెళ్ళింది, 76 కూడా వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్కి అది చాలా మటుకు ఆ న్యూస్ ఇస్ బ్యాడ్ న్యూస్ అనమాట, ఎందుకంటే ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది ఇప్పుడు. దాంట్లో ఈ రేట్లు ఇట్లనే ఉండిపోతే ఈ విల్ డెఫినెట్లీ యాసిటీస్ ఓడిపోతారు వాళ్ళ పార్టీ, కానీ ఇంకా దారుణంగా ఓడిపోతారు వీళ్ళు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్నది ఒకటే ఆప్షన్, కీప్ బాంబింగ్ ఎవ్రీ డే. వాళ్ళు షిప్ మీద దాడి చేస్తారో దాడి చేయరో ఏం కాదు, మీరు ఆ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టండి. బందర్ అబ్బాస్ మీద కొట్టారు, అది ఇంకోటి స్టోరీ. బందర్ అబ్బాస్ అనేది ఇక్కడ కెషమ్ ఐలాండ్ దగ్గరే, వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్. బందర్ అనేది ఒక పర్షియన్ అరబిక్ వర్డ్, అదే మన దగ్గర మచిలీపట్నం బందర్ పోర్ట్ అన్నమాట. ఆ పోర్ట్లో వీళ్ళు ఇరాన్కి అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది, దాని మీద కూడా దాడి చేశారు, చాలాసార్లు చేశారు. ఎందుకంటే ఇరాన్ లైఫ్ లైన్ అది. ఇరాన్కి వచ్చే బియ్యం నుంచి, గోధుమల నుంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుని అది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తర్వాత లోపల వచ్చి బందర్ అబ్బాస్కి వస్తుంది. మీరు ఇప్పుడు అక్కడ అడ్డుకున్నా అనుకోండి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర, అప్పుడు కూడా 2-3 షిప్పులు లోపల వచ్చేస్తుంది. కానీ బందర్ అబ్బాస్ మీద కొడుతున్నారు, అంటే వాళ్ళ క్రెయిన్ లేవు, వాళ్ళ పోర్ట్లో ఫెసిలిటీస్ లేవు, మొత్తం కొట్టేస్తున్నారు వాళ్ళు. బందర్ అబ్బాస్ని డిగ్రేడ్ చేస్తున్నారు. కెషమ్ ఐలాండ్ని ఫినిష్ చేసేసారు. కెషమ్ ఐలాండ్ మీదే ఈ ఐఆర్జీసీ కమాండర్స్ అందరు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ మీద కొడుతున్నారు. సివిలియన్స్ ఉన్నారు, ఒక 50,000 మంది అక్కడ ఉన్నారు దాంట్లో. ఆ ఎంటైర్ వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం? వాళ్ళ మంది కాదు, వాళ్ళ యూనిట్స్ ఉంటుంది అక్కడ, ఈ ఫైర్ చేయడానికి, మిసైల్స్ ఫైర్ చేయడానికి, దానికి దీనికి ఉన్న యూనిట్స్, కమాండ్ యూనిట్స్ ఉంటుంది, ట్రాకింగ్ యూనిట్స్ ఉంటుంది, రాడార్స్ ఉంటుంది, దాన్ని కొడుతున్నారు వీళ్ళు. అది కాకుండా ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళకి ఇరాన్కి ఇప్పుడు ఉన్న 2-3 లింక్సే ఉన్నాయి. ఒకటి, సరుకులు వాళ్ళు తెప్పించుకోవాలంటే పాకిస్తాన్ నుంచి షిప్స్ పాకిస్తాన్ కరాచీకి వచ్చి, కరాచీ నుంచి బై రోడ్ ఇరాన్కి రావాలను, అది ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ఒక షిప్ తీసుకొచ్చారండి, ఒక 2 మిలియన్ బ్యారెల్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 250 కంటైనర్లు, దాన్ని మీరు ఇరాన్కి ఎట్లా తీసుకొస్తారు? మీకు ట్రైన్ కావాలి, ట్రైన్లో తీసుకురావచ్చు. మీరు ట్రక్కులు తీసుకొచ్చే 250 ట్రక్కులు ఒక్కొక్క దాన్ని తీసుకురండి, టైం పడుతుంది, ఖర్చు అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఒక ట్రైన్ లింక్ ఉండే మొన్నదాకా, ఎక్కడి నుంచి, తజికిస్తాన్ నుంచి. తజికిస్తాన్ అంటే చైనాతో కనెక్షన్ ఉంది. చైనా నుంచి వచ్చే సరుకులు కూడా తజికిస్తాన్ నుంచి వచ్చి ఇరాన్కి వస్తుండే. ఓకే, మొన్న ఈ ఫ్యూనరల్ జరుగుతున్న టైంలో అది చాలామంది మన మీడియా కొలీగ్స్ కూడా అది అర్థం చేసుకోలేదు ఎందుకు జరిగిందని. మషాద్ టౌన్ దగ్గర ఒక ట్రాక్, పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది, రైల్వే బ్రిడ్జ్, దాన్ని కొట్టేశారు బాంబింగ్లో. యుఎస్ కనెక్టివిటీ పోయింది. ఓకే, అదొక. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా పంపిస్తున్నారా అని. ఇది బ్యాన్ బీట్ చేయడానికి అట్లు తీసుకొస్తున్నారు, దాన్ని కూడా కావాలంటే బాంబ్ చేసేస్తారు వీళ్ళు. సో యుఎస్ అన్ని వైపుల నుంచి చేస్తున్నట్టే ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ఈ 40 రోజులు సీజ్ ఫైర్ కాకుండా దాన్ని పొడిగించి 60 రోజులు తీసుకెళ్తే
ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన 40 రోజుల తర్వాత ఈ సౌదీ కానీ ఒమానీస్ కానీ వీళ్ళు ఖతారీ వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ అన్నారు. పెద్ద ఓకే మేము అందరు వచ్చి అడిగారు కదా నాది సీజ్ ఫైర్ అని. కానీ ఇప్పుడు ఏం జరిగింది? సీజ్ ఫైర్తో ఏం పని రాలేదు. యాక్చువల్లీ దీని ప్రాబ్లం అన్నిటికంటే పెద్ద, దీనికి ఒక రూట్ కాజ్ అంటాం, అది ఆ ఎంఓయు డ్రాఫ్టింగ్లోనే చాలా. ఇప్పుడు చూడండి ప్రతి అమెరికన్ ఛానల్లో డిస్కషన్ దీని మీదే. ఎవడు రాశాడు అది? ఓకే, ఒక 7వ క్లాస్ అబ్బాయి అమ్మాయో దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తారు. ఇది ఎవరు డ్రాఫ్ట్ చేసిండు? ఇరాన్ విల్ రిటైన్ కంట్రోల్ అని చెప్పలేకుండా ఇరాన్ విల్ ఫెసిలిటేట్ అన్నారు. ఎందుకు ఇరాన్కి ఎందుకు ఇచ్చారు? అది ఎవరు ఇచ్చారు? పాకిస్తాన్ వాళ్ళు రాశాడా? పాకిస్తాన్ వాళ్ళు రాసే స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చూడలేదా? సంతకం పెట్టే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంతమంది అడ్వైజర్స్ ఉంటారు కదా, 200-300 మంది అడ్వైజర్స్, వాళ్ళు ఎవరు దీన్ని చెక్ చేయలేదా? మీరు ఒక ఎంఓయూ సైన్ చేసినప్పుడు, అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, వాసుదేవన్ గారు మనం చూసాం, మన కమర్షియల్ కాంట్రాక్ట్స్లో కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఫుల్ స్టాప్లు కామాలు చూసుకోవాలి, హైఫన్లు ఎక్కడుంది చూసుకోవాలి. రేపు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఉండడానికి ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అది అక్కడికి ఎంఓయూతోనే ప్రాబ్లం మొదలైంది. అప్పుడు దాకా ఇంత పెద్ద ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు? మాకు మీరే స్టేట్ ఆఫ్ హార్మోస్ తీసుకోమన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కాదని. ఎట్లా చేస్తారు మీరు? మీరు చూడండి, ఎంఓయూ అంటే ఇరాన్ విల్ మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి. ఓకే, మా వైపు నుంచి వెళ్ళకపోతే బాంబు వేసేస్తాం మేము మన మీద. మీరే కదా చెప్పింది ఎంఓయూలో. ఇప్పుడు యూఎస్ ఇప్పుడు చూస్తున్నారు ఎంఓయూ ఇదా, ఇది ఎవరు రాసిందా అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇది చేసిన ప్రాబ్లం. ఇది పాకిస్తాన్ ఆడిన గేమ్ ఉండొచ్చు, ఖతార్ ఆడిన గేమ్ ఉండొచ్చు, కానీ వీళ్ళని చేశారు. అది మళ్ళీ అదే ఆడుతుంది. దానికి అక్కడే చూపిస్తున్నారు వాసుదేవన్ గారు, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ అండ్ అన్ప్రొఫెషనల్ నెగోషియేటర్ డిఫరెన్స్. ఇప్పుడు గాలిబాఫ్ కానీ లేకపోతే పెజెష్కియాన్ కానీ అరాచీ చూస్తున్న అరాచీ కానీ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ నెగోషియేషన్. వీళ్ళు 2015లో ప్రెసిడెంట్ ఒబామాతో జరిగిన జేసీపీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మదనం చేశారు. వాళ్ళకి తెలుసు నెగోషియేట్ని ఎట్లా చేయాలని చెప్పి. నేను బహుశా ఒకసారి మీకు చెప్పాను కూడా అనుకుంటాను. జాపనీస్ చాలా బాగా నెగోషియేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఒకసారి ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక జాపనీస్ నెగోషియేటర్ దగ్గర, పెద్ద కంపెనీ నెగోషియేటర్ ఆయన దగ్గర అడిగారు, మీరు నెగోషియేట్ ఎట్లా చేస్తారు ఇండియన్స్తోనంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడని మనం కనుక్కుంటాం మేము ముందని. వాళ్ళ హోటల్ వాళ్ళ దగ్గర అడుగుతాం, మీరు చెక్అవుట్ ఎప్పుడు చేస్తున్నారని చెప్పి కనుక్కుంటారంట. వెళ్ళే ముందు దాకా వీళ్ళు కూర్చొని నెగోషియేట్ చేస్తారంట. ఇండియన్స్ ఏమో వాచ్ చూస్తుంటారు, నా ఫ్లైట్ టైం ఇంకా 2 గంటల ఫ్లైట్ ఉంది, నాకు 3 గంటల ఫ్లైట్ ఉంది. లాస్ట్లో వాళ్ళకి డ్రాఫ్ట్ పెట్టేస్తారు. వీడు పోనీ సరే ఇప్పుడు వచ్చాం కదా, మళ్ళీ అక్కడ బాస్ దగ్గర వెళ్ళి ఏం చెప్పాలి, ఏమో సంతకం పెట్టాలి కానీ పెట్టేస్తారు. దాంట్లో తప్పులు జరిగిపోతాయి. ఇది చేసింది వీళ్ళు కూడా, ప్రెషర్ పెట్టి చేపించారు. సంతకం పెట్టకపోతే ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం అవుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ షో ఆఫ్ చేయాలి G7లో. ఓకే, స్విట్జర్లాండ్లో మీటింగ్ జరుపుతాం, స్విట్జర్లాండ్లో ఫస్ట్ సంతకం పెడతా అన్నారు, పెట్టలేదు. చూడండి తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి క్రెడిట్ కావాలి, నేనే పెట్టాను సిగ్నేచర్, చూడండి సో గుడ్ ఇట్ ఇస్ అని చెప్పి చూపించండి అందరికి. ఏమైంది ఇప్పుడు? అది ఫ్లాప్ అయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చదవలేదు కరెక్ట్గా, వాళ్ళ అడ్వైజర్ చదవలేదు, ఎవరు డ్రాప్ చేస్తుండే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒకటి మీద ఒకటి దుమ్మొత్తిగా వేసుకుంటున్నారు అనమాట. ఇది ప్రాబ్లం. మీరు ఇదంతా ముందే కరెక్ట్గా చూసుకుంటుంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఇప్పుడు ఏం చేయలేరు. నౌ ఇట్స్ ఆల్ అవుట్. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు సీజ్ ఫైర్ ఈజ్ ఓవర్, యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు కూడా ఈ గల్ఫ్ నేషన్స్ అందరు వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర కాదు మీరు ఏం నెగోషియేట్ చేస్తారు? ఇరాన్ కావాల్సిందే వాళ్ళు తీసుకుంటారు, మీరు ఇవ్వకపోతే కూడా. స్టేట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని అక్కడి నుంచి మీరు తెరిగి కొట్టాల్సింది. యూ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ బాంబ్ దమ్. వాడు ఎక్కడ ఒక బోట్ తీసుకొస్తాడో వాన్ బాంబ్ చేయాలి. మీ వార్షిప్ పెట్టండి అక్కడ తీసుకొచ్చి, అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. వార్షిప్ మీద దాడి చేస్తారా, అప్పుడు వాళ్ళు చూపిస్తారు ఏం చేయవచ్చు. ఇది ఇప్పుడు ఇది ముందే జరగాలండే. మీరు ఫర్దో కానీ ఇస్ఫహాన్ కానీ తెహరాన్ బాంబ్ చేసి ఏం చేయలేరు, అక్కడున్న ప్రజలు చేస్తారు. ఆయువు పట్టు మీద కొట్టాలి, అది చేయలేకపోయింది అమెరికా. కర్గ్ ఐలాండ్ మీద దాడి చేశారన్నారు మొన్న. కర్గ్ ఐలాండ్ పైప్ లైన్ మీద కొట్టలేదు, ఎందుకంటే మాకు తెలుసు పైప్ లైన్ కొట్టేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది రేపు. అట్లనే ఆయిల్ అంతా అట్లనే ఉంచుకున్నారు, కానీ ఆయిల్ అక్కడి నుంచి తీయలేరు. దానికి ఉన్న ఫెసిలిటీస్ అంతా తీసేశారు. అక్కడున్న IRGC పోస్టులు కొట్టారు, దీనికన్నా ముందు కూడా కొట్టారు, 3 వారాల ముందు. ఇది రెగ్యులర్గా చేస్తున్నారు, చేసుకుంటూ డిగ్రేడ్ చేస్తున్నారు. లాస్ట్ వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, మూవ్ చేయడానికి పొజిషన్ కూడా లేదు. బట్ రష్యా అండ్ చైనా దే హావ్ బీన్ కాన్స్టెంట్లీ సప్లయింగ్ కదా సార్. రష్యా ఇప్పుడు ఆ పరిస్థితులు లేరు వాసుదేవన్ గారు. రష్యా పరిస్థితి మనకు తెలుసు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, యుక్రెయిన్ దగ్గర ఆయుధాలు లేవు. ఇద్దరు టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు రష్యా దీంట్లో వడరు వచ్చి
యుద్ధం మొదలైనప్పుడు రష్యా దగ్గర ఉండే. రష్యా షహీన్ మిసైల్స్ వాడుకుంటున్నారు, ఇరాన్ మిసైల్స్ రష్యా వాడుకుంటున్నారు. వాళ్ళు తయారు చేసి ఇచ్చిన మిసైల్స్ ఇప్పుడు డ్రోన్స్ అంతా వీళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు రష్యా. ఓకే, చైనా పరిస్థితి ఏంటి? చైనాకి చాలా క్లియర్గా ఉండే, మాకు ఆయిల్ కావాలి, ప్రతిరోజు మేము 6 ట్యాంకర్లు తీసుకెళ్ళిపోతాం మీ వైపు నుంచి, పేమెంట్ నువ్వు అడగకుండా నేను అడ్జస్ట్ చేసేస్తాను. ట్రైన్ వస్తుంది కదా తజికిస్తాన్ నుంచి 15 రోజులు తీసుకుంటుంది చైనా నుంచి రావడానికి, దాంట్లో అన్నీ పంపిస్తాను నేను, మిసైల్ పార్ట్స్ బాంబులు అన్నీ పంపిస్తాను, అది నువ్వు చూసుకో. ఇదే ఉండేనమాట. ఇప్పుడు అది కాకుండా ఈ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయలేరు. ఒక్కటే సొల్యూషన్, ఇరాన్ని కన్సిస్టెంట్లీ మీరు ఒక 15 రోజులు బాంబు వేస్తే ఇరాన్ ఐఆర్జీసీ వీక్ అయిపోతారు. అప్పుడు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర టేక్ ఓవర్ చేయమండి. ఐఆర్జీసీ లీడర్స్ని తీసేయమంటే అది ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఎవడెవడు కావాలో వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ నేవీని తీసుకురాలేరు కదా అక్కడికి. ఓకే, ఇజ్రాయెల్ అనేది అనగానే వీళ్ళకు మొత్తం ఏం చెప్తారు, ఒక కోపం వచ్చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్లో వచ్చేస్తారు మూడ్లో ఇరాన్. సో యుఎస్ ఉన్నారు, వాళ్ళ నేవీని వీళ్ళు అటాక్ చేయరు. వీళ్ళు అంటున్నారు కదా మేము బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు అటాక్ చేస్తున్నాం, కువైత్లో ఉన్న అటాక్ చేస్తున్నాం, ఖత్తర్లో ఉన్న బేస్లు అటాక్ చేస్తున్నాం. అంటే పక్కన ఒమాన్లో కూర్చున్నారు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర వీళ్ళ షిప్లు పడినాయి, 30-40 షిప్లు పడినాయి, అటాక్ చేయండి వాళ్ళని. అప్పుడు గేమ్ మారిపోతుంది. ఒక్క షిప్ మీద కొట్టండి మీరు. దీనికన్నా ముందు ఒమాన్లోనే ఎక్కడో ఒక టైంలో ఒక 20 సంవత్సరాల ముందు అనుకుంటా యుఎస్ఎస్ కోల్ అని చెప్పి ఒక నేవీల్ షిప్ ఉండే, దాని మీద దాడి చేశారు. అది అల్ఖైదా అటాక్ ఉండే అప్పుడు. దానికి పెద్ద ఒక ఇన్వెస్టిగేషన్ ఉండేది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఇప్పుడు యుఎస్ నేవీ చాలా మటుకు ప్రికాషన్స్ నేర్చుకుంది, చాలా లెసన్స్ నేర్చుకున్నారు. సో యుఎస్ నేవీ మీద దాడి చేయరు, ఆ నేవల్ షిప్సే అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు. వీళ్ళు ఖత్తర్ మీద, బహ్రెయిన్ మీద, జార్డన్ మీద కొట్టి ఏం పని లేదు, అక్కడ బేస్లు అన్నీ బంద్ అయిపోయినాయి, వీళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ బేస్లో ఇప్పుడు. ఓకే, సో వాళ్ళ బేస్లు అన్నీ ఇప్పుడు యూరోప్లో ఉంది. వాళ్ళు ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి వాడుకుంటున్నారు, ఇజ్రాయెల్ నుంచి రీఫ్యూలింగ్ ప్లేన్స్ ఉంది వాళ్ళ అమెరికన్స్. సో ఇప్పుడు వీళ్ళు కొట్టాలంటే ఇరాన్కి వాళ్ళ కెపాసిటీ, అంటే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ లేదు ఇప్పుడు. మీరు కన్సిస్టెంట్గా కొట్టుకుంటూ పోతే 10 రోజుల తర్వాత దే విల్ సరెండర్. స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లీన్గా ఓపెన్గా ఉంటుంది. లేదు మా దగ్గర స్టేట్ ఆఫ్ నిన్న 26 షిప్లే పోయినాయి, దానికన్నా ఒక వారం ముందు 76 పోయినాయి. ప్రీ వార్లో 120 షిప్లు పోతుండే. ఆ ప్రీ వార్ లెవెల్ తీసుకోరాకపోతే అట్లీస్ట్ ఒక 50, 60, 70 షిప్లు రోజు పోతే ప్రాబ్లం ఉండదు అనమాట. సో చూసాం కదా, అంటే ఇరాన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, వాళ్ళ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకి పోటెత్తిన జనం, ఆ జనంలో కొందరేమో వచ్చేసి పెజెష్కియాన్ మీద, గాలిబాఫ్ మీద, స్పీకర్ గాలిబాఫ్ మీద, అండ్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ మీద దాడి ప్రయత్నం చేయడం. ఐఆర్జీసీకిను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలైనాయి. అండ్ ఉన్నాడో లేడో తెలియని ముస్తఫా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన వచ్చేసింది, వాళ్ళ ఇరాన్ అధికారిక మీడియా ద్వారా వచ్చేసింది. ఏంటంటే దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ప్రతీకారం తెచ్చుకుంటాం, మా అయితుల్లా అలీ ఖమేనీని హతమార్చిన అమెరికా ప్రెసిడెంట్ని తుదముట్టిస్తాం. ఇంకో 13 పేర్లు కూడా ఇచ్చారు, ఆయనతో కలిపి 13 పేర్లు. సంబంధం లేని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ కూడా అందులో వచ్చేసారు. ఏ కారణం, సరే జర్మనీ ఛాన్సలర్ ఉన్నాడంటే నాటోలో ఉన్నాడు కాబట్టి ఉంటుంది అనుకోవచ్చు, ఆమె పేరు ఎందుకు వచ్చింది తెలియదు. ఇది నిజంగా ఆయనే ఇచ్చారా, ఆయన పేరుతో ఐఆర్జీసీ ఏమన్నా ఇచ్చిందా? అండ్ ఐఆర్జీసీకి ఇందాక సురేష్ కొచ్చాటిల్ గారు చెప్పినట్టు ముల్లాలకి అండ్ ఇంకొక వీళ్ళు ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య తారతమ్యాలు, విభేదాలు స్పష్టంగా బట్టబయలేండి. ఎక్కడ తమ పట్టు కోల్పోతామేమన్న భయంతో ఐఆర్జీసీ దాడులు చేస్తుంది. చర్చలకి మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ మీద దాడి చేసింది, ఖతార్ షిప్స్ మీద దాడి చేసింది. ఇవాళ ట్రంప్ ముందున్న ప్రధానమైన సవాల్ ఏంటంటే, సరే న్యూక్లియర్ వ్యవహారాలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, అర్జెంటుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయించాలి, ఇవాళ అది అవసరం, రేపు ఆయన ఎన్నికలకు వెళ్తున్నాడు, సో అవసరం. ఆ అవసరం దృష్ట్యా ఆయన తగ్గుతున్నాడు, యువతల నుంచి వీళ్ళ నుంచి ప్రతిఘటన చాలా బలంగా ఎదురవుతుంది. సో యుద్ధాలు ఇందాక రైట్లీ సెడ్ బై సురేష్ కొచ్చాటిల్ గారు, రోజుకు రీతి మారుతున్నాయి. వెనకటి యుద్ధాలు చాలా సంప్రదాయబద్ధంగా 10-5 జరిగేవి, ఇప్పుడు అది కాదు. బియాండ్ దట్ వేరే ప్రాసెస్ మొదలైంది. ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇరాన్లో ఒక అంతర్యుద్ధం తీసుకురావడానికి వీలుగా చుట్టుముట్టి దాడి చేస్తుంది. అమెరికా ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తుంది, అది వాళ్ళ భాషలో. ఈ మస్కిటో బోట్స్ నుంచి వచ్చి దాడి చేసే ఈ వ్యవస్థలన్నింటినీ దునుమాడి వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం మొదలెట్టింది. అండ్ 2-3 ఐలాండ్స్ మీద ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే వీళ్ళ బలాలు బలగాలు ఉన్నాయో అక్కడ ఫోకస్ పెట్టింది. ఇంకో 10 రోజుల్లో ఇరాన్కి
ఆయుధాలు లేకుండా చేసే పరిస్థితి. ట్రైన్లో ఆయుధాలు పంపించాలని జరిగిన ప్రయత్నాలు చైనా నుంచి ఇదివరకు జరిగేవేమో, ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా లేకుండా చేస్తుంది. సో అంతిమంగా ఏంటంటే ఇరాన్ మీద పట్టు సాధించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నం. అలాగని ఇరాన్ ఎక్కడా తలొగ్గలేదు, తలంచలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.